నమస్తే అండి, నా పేరు డాక్టర్ శిరీష. నేను అవిరా ఫర్టిలిటీ హాస్పిటల్స్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రీటర్మ్ లేబర్. ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే దానిని ప్రీటర్మ్ లేబర్ అని అంటారు. గర్భం దాల్చిన ప్రతి మహిళ ఫస్ట్ టైం యాంటీనేటల్ చెకప్కి వచ్చినప్పుడు డాక్టర్ గారిని అడిగే మొదటి ప్రశ్న మా డెలివరీ డేట్ ఎప్పుడు అని అడుగుతారు. సో మనం ఉండేసేసి వాళ్ళు ఇచ్చే డేట్స్ బట్టి మనము డెలివరీ డేట్ క్యాలిక్యులేట్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ డెలివరీ డేట్ అనేది డాక్టర్ గారు ఇచ్చింది 40 వీక్స్కి ఈక్వలెంట్గా ఉంటుంది. సో ఈ 40 వీక్స్ కంటే ముందర 3 వీక్స్ ముందర నుంచి అంటే 37 వీక్స్ నుంచి 40 వీక్స్ని టర్మ్ అని అంటారు. సో ఆ 37 వీక్స్ కంటే ముందర డెలివరీ అయ్యే వాటిని ప్రీటర్మ్ డెలివరీ అని చెప్తాము. సో ఈ ప్రీటర్మ్ డెలివరీని కూడా మనము 3 విభాగాలుగా విభజించడం జరుగుతుంది. సో 28 వీక్స్ కంటే ముందర అంటే 7 నెలల కంటే ముందర డెలివరీ అయ్యే దానిని ఒకటి, 28 వీక్స్ నుంచి 34 వీక్స్ నుంచి ఇంకొక విభాగాన్ని, 34 వీక్స్ నుంచి 37 వీక్స్కి మధ్యలో డెలివరీ అయ్యి 3వ విభాగాన్ని చేయడం జరుగుతుంది. సో ఈ 28 వీక్స్ అంటే 7 నెలల కంటే ముందర డెలివరీ అయ్యే శిశువుకి చాలా NICU కేర్ అనేది చాలా అత్యవసరము. సో అలాంటి శిశువులకి గ్యారంటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇవి ఎలా గుర్తించాలి, వీటికి ఇలా ముందు ఎందుకు ప్రీటర్మ్ డెలివరీ ఎందుకు జరుగుతుంది, సో ఇలా వీటికి గల కారణాల గురించి తెలుసుకుందాం. సో కారణాలకు వస్తే మొదటగా ఇన్ఫెక్షన్స్ అని చెప్తామండి. సో ఈ ఇన్ఫెక్షన్స్లో ముందుగా మనము యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని చెప్తాం. గర్భిణీ స్త్రీలలో చూసే అతి కామన్ సమస్య ఏమిటి అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో చాలామందికి వాళ్ళకి యూరినరీ అంటే మూత్రం మంట, తర్వాత కడుపులో పొత్తి కడుపులో నొప్పి, మూత్రం పోసేటప్పుడు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా రావడము, ఇలాంటివి చాలామందికి చూస్తాము. ఈ సమస్యలు అనేది చెప్తారు, కానీ కొంతమందికి ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు, కానీ వాళ్ళకు ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఈ కండిషన్ని మనము ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియూరియా అని అంటాము. సో ఇలాంటి కండిషన్ అనేది మనము ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా చూస్తుంటాం. ఎందుకంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మనము ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అధికంగా ప్రొడ్యూస్ అవ్వడం మూలాన ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఉండేసి వాల్వ్స్ అంటే ఈ మూత్రనాళాలకి ఒక వాల్వ్ అనేది ఉంటుంది, అంటే ఒక ట్యాప్ మాదిరి ఉంటుంది, అది కంట్రోల్ చేసే మెకానిజం ఉంటుంది. సో ఆ వాల్వ్స్ అనేది లూజ్గా ఉండడం మూలాన, ఇంకొకటి ప్రెగ్నెన్సీ ఈజ్ అన్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్, అంటే ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ అనేది న్యాచురల్గా కొద్దిగా తగ్గడం అనేది జరుగుతుంది. సో దీని వలన మనకి మూత్రం సంచిలో మూత్రం అనేది ఎక్కువసేపు ఉండడం అనేది జరుగుతుంది. దానికి తోడు ఇన్ఫెక్షన్ అనేది వాల్వ్స్ లూజ్గా ఉండడం వల్ల ఉండి ఇన్ఫెక్షన్ పాకే ఎక్కువగా ఉంటుందండి. సో ఇలాంటి కండిషన్ వల్ల ఉండి వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్లో అట్లీస్ట్ 10 ప్రెగ్నెంట్ లేడీస్లో మనం చూసుకుంటే 8 to 9 మెంబర్స్కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ప్రెగ్నెన్సీ కోర్స్లో ఒక్కసారైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి మహిళ మనకి ప్రెగ్నెన్సీలో వచ్చిన ప్రతి మహిళకి చేసే కామన్ టెస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. సో దీంట్లో ఉండేసేసి వాళ్ళకి యూరిన్ ఉండేసి యూరిన్లో పస్సల్స్ ఉన్నాయా లేదా అనేది తరచుగా ఆబ్స్టిషన్స్ అనేది చూస్తూ ఉంటారు. సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తర్వాత ఇంకొకటి చెప్పుకోదగ్గ కామన్ ఇన్ఫెక్షన్ వజైనల్ ఇన్ఫెక్షన్. సో ఈ వజైనల్ ఇన్ఫెక్షన్ కూడా ప్రెగ్నెన్సీలో చాలా కామన్ అండి. తర్వాత సర్వైకల్ ఇన్ఫెక్షన్ అనే చెప్తాము. సో ఈ 3 ఇన్ఫెక్షన్స్ తర్వాత మనం చెప్పుకోదగ్గ ఒక కామన్ కారణం ఏంటి అంటే యూటరస్లో మాల్ఫార్మేషన్స్ అని చెప్తాం. పుట్టుకతోనే యూట్రస్ ఉండేసేసి కొంతమందికి ఒక్క యూట్రస్ ఇలా ఉండదండి. ఇది యూట్రస్ అనేది ఒక నార్మల్ యూట్రస్ పిక్చర్. ఇది అంటే ఒక గర్భసంచి ఇలా ఉండాలి, కానీ కొంతమందికి ఇట్లా నిలువు గోడలు, అడ్డుగోడలు, ఇంకా ఉండేసేసి గడ్డలు, ఇంకా ఉండేసేసి ఈ ఇది గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అని అంటారు. ఈ సర్విక్స్ అనేది చాలా చిన్నగా ఉండడము, తర్వాత ఈ సర్విక్స్లో గడ్డలు ఉండడము, ఈ సర్విక్స్ ఉండేసేసి ఈ సర్వైకల్ ఆస్ అనేది ఒక క్లోజ్గా ఉండాలి, ఇంటర్నల్ ఆస్ అనేది, కానీ ఇది ఈ మజిల్స్ ఇక్కడ ఉన్న మజిల్స్ టోన్ తక్కువగా ఉండడం వల్ల, లూజ్గా ఉండడం వల్ల సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని కూడా చెప్తారు. సో దీనివల్ల కూడా మనకి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయండి. సో ఇది ఒక ముఖ్య కారణం. ఇంకా వస్తే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ, దానిని ప్రీ ఎక్లాంప్షియా అని అంటారు. అంటే ఆ ప్రెగ్నెన్సీలో బీపీ కంట్రోల్గా లేకపోవడం వల్ల, ఇంకా షుగర్ కంట్రోల్గా లేకపోవడం వల్ల,
ఇంకొకటి థైరాయిడ్లో మనము హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని చెప్తాము. హైపర్ థైరాయిడిజం అనేది ఫీమేల్స్లో చాలా తక్కువగా అరుదుగా చూస్తుంటాము. కానీ హైపర్ థైరాయిడిజం ఉన్న మహిళల్లో ఈ ప్రీటర్మ్ లేబర్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో ఇలాంటి మెడికల్ కండిషన్స్ కంట్రోల్ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో మనకి ప్రెగ్నెంట్ అయిన ప్రతి ఒక్క మహిళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక ఆబ్స్ట్రిషన్ దగ్గరికి వచ్చి పూర్తిగా చెకప్ చేయించుకొని వాళ్ళు ఇచ్చిన విజిట్స్ క్రమం తప్పకుండా పాటించాలి. అలాగే వాళ్ళు చెప్పిన సూచనలు అంటే స్కానింగ్ కానీ, రక్త పరీక్షలు కానీ, వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ కానీ క్రమం తప్పకుండా వేసుకోవాలి. సో ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం వస్తే, మూత్రం మంటగా ఉన్నా కానీ, కడుపు నొప్పి వచ్చినా కానీ, పొత్తి కడుపు నొప్పి తీవ్రంగా ఉన్నా కానీ, నడుము నొప్పులు ఎక్కువగా ఉన్నా కానీ, మూత్రంలో మంట, తర్వాత ఉండేసేసి పస్ రావడం కానీ, బ్లడ్ రావడం కానీ, లేకపోతే ఉమ్ము నీరు పోయినట్లున్నా కానీ, సో ఇవి బ్లడ్ రావడం కానీ, సో అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు వెంటనే ఆబ్స్ట్రిషన్ని మీ డాక్టర్ గారిని కలిసి వాళ్ళ సూచనలు మీరు పాటించాలి. ఇంకా పిండం కదలికలు తగ్గినట్లు అనిపించిన, పిండం అస్సలు కదిలినట్లు అస్సలు అనిపించకపోవడము, సో ఇలాంటివి ఏ సమస్యలు వచ్చినా మీరు వెంటనే మీ డాక్టర్ గారిని కలవాలి. అది కాకుండా కొంతమందికి మాయ అని ఉంటుందండి. మాయతోనే మనకి తల్లికి పిండంకి అటాచ్మెంట్ ఉంటుంది. సో ఈ మాయలో అనేది ప్లెసెంటల్ ఇన్ఫాక్స్ అని అంటారు. అంటే మాయలో బ్లడ్ సప్లై సరిగ్గా జరగకపోవడం వల్ల, తర్వాత ఉండేసేసి మాయ విడిపోవడం వల్ల, మాయ సర్విక్స్కి అంటే గర్భసంచి ముఖద్వారానికి బాగా దగ్గరగా ఉండడం వల్ల ఆ కండిషన్ ప్లెసెంటా ప్రీవియా అని అంటామన్నమాట. సో ఇది అంటే 7వ నెల దాటిన పిమ్మట గర్భసంచి పెరుగుదల ఉంటుంది, అంటే కడుపులోకి రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఉండేసేసి ఈ గర్భసంచి మాయ అనేది సర్విక్స్ దగ్గర ముఖద్వారం ఉండడం వల్ల గర్భసంచి పెరుగుతున్నప్పుడు అది మెల్లగా విడిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల బ్లీడింగ్ అనేది చూస్తుంటాము. సో అలాంటప్పుడు మీరు వెంటనే ఫస్ట్ మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. చాలామంది మహిళలు 7వ నెలలో వస్తుంటారు. సో అలా వచ్చినప్పుడు చాలామందికి కొంతమందికి అబ్నార్మల్ బేబీ ఉంటుంది లోపల, అంటే పిండం అనేది మంచిగా ఉండకపోవడం, అలాంటప్పుడు తీసేయాల్సి వస్తుంది. కానీ అది మీరు ఫస్ట్ మొదట 3 నెలల్లోనే మీరు డాక్టర్ గారి దగ్గరికి వస్తే స్కానింగ్ ద్వారా మనం గుర్తించి మనము అప్పుడే తీయడం జరుగుతుంది. లేకపోతే ఒక 5 నెలల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే తీసేయడం జరుగుతుంది. సో పిండం బాగలేనప్పుడు మనము ఎంత తొందరగా తీస్తే అది తల్లికి చాలా మంచిది. సో ఇలాంటివి మీరు కంపల్సరీ గుర్తించాలి. సో చాలామంది ఉండేసేసి గర్భం వచ్చింది కదా, సో మనం 7వ నెల దగ్గరికి వెళ్తే మనకి అప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంటాయి అని మీరు అనుకోవద్దండి. సో గర్భం నిలబడిన వెంటనే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ సూచనలు 100% మీరు పాటించాలి. అప్పుడే మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది సేఫ్గా ఉంటుంది. తర్వాత కొంతమందికి రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడము, రిపీటెడ్ ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం మూలాన కూడా చాలామందికి ఈ నెక్స్ట్ టైం కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటివి మనము 100% నివారించవచ్చు. హిస్టరీలో ఉన్నప్పుడు మీ డాక్టర్ గారు చెప్పిన మందులు వేసుకోవడం వల్ల, సో ఇంకా మీకు ఇంట్లోనే ట్రీట్మెంట్తో కంట్రోల్ కాకపోతే మీరు హాస్పిటల్కి వస్తే వాళ్ళని అడ్మిట్ చేసుకొని మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మీ ప్రెగ్నెన్సీ మీకు నెలలు నిండేంత వరకు ఉంటుంది. సో ఎప్పుడైనా సరే బేబీ నెలలు నిండిన తర్వాత కాన్పు అయితేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. సో ఈ విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి. సో ఇలాంటివి మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినా కానీ మీరు ఫస్ట్ మీ డాక్టర్ గారితో మీరు సంప్రదించి మీ ప్రాబ్లం ఏంటో చెప్పాలి. చెప్తే వాళ్ళు మీకు తగిన ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. సో ఈ ప్రీటర్మ్ డెలివరీ అనేది 100% మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తించి మీరు మీ బేబీకి NICU కేర్ అవసరం పడితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ప్రీ ఎక్లాంప్షియా కంట్రోల్ కాకపోవడం, అంటే బీపీ కంట్రోల్ కాకపోవడము, షుగర్ కంట్రోల్ కాకపోవడము, ఫీవర్ ఎక్కువ హై గ్రేడ్ ఫీవర్ ఉండడము, కొంతమందికి ఆల్రెడీ ఉమ్ము నీరు చాలా పోయి ఉండడము,
సో కొంతమందికి మాయ కిందికి ఉండి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, సో అలాంటివి మనము ఉండి డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలా డెలివరీ చేయాల్సిన పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి అయితే డెలివరీ చేసి బేబీని NICUలో పెట్టే పరిస్థితి ఉంటే డాక్టర్ గారు ముందుగానే మీకు ట్రీట్మెంట్ ఇచ్చి, అంటే బిడ్డ డెలివరీ అయినా కానీ సేఫ్గా ఉండాలని చెప్పి, అంటే లంగ్స్ మెచ్యూర్ అవ్వాలని మీకు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి డెలివరీ చేయడం జరుగుతుంది. సో మీ కండిషన్ ఏది అని చెప్పి మీరు డాక్టర్ గారు డిసైడ్ చేసి మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మీ సొంత వైద్యాలు మానుకొని డాక్టర్ గారు చెప్పినట్లు మీరు క్రమం తప్పకుండా వచ్చి మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు మీ బేబీ ఇద్దరు సేఫ్గా ఉంటారండి. థ్యాంక్ యూ అండి.